అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? పద్మ, మక్కాల పద్మ. ఓకే. ఇది ఈ మర్డర్ జరిగింది పాప సహస్ర. ఆ పాప నీకు తెలుసమ్మా? తెలుసు, చూసా. పరిచయం ఉన్నాడు ఆ కుటుంబానికి నీకు? పరిచయం ఉంది. మా మనవడు వాళ్ళ చచ్చిపోయింది, వాళ్ళ తమ్ముడు ఒకటే క్లాస్మేట్. రావు స్కూల్ పక్కనే. ఎట్లుంటారమ్మా ఫ్యామిలీ? బాగుంటది. వాళ్ళ నాన్నకి వాళ్ళ బిడ్డ చాలా ఇష్టం. చాలా అంటే చాలా ప్రాణము. వాళ్ళ నాన్న నిన్న నుంచి వాళ్ళ నాన్న చూడలేకపోతున్నాం మేము ఎంతగానో. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అస్సలు చూడలేకపోతున్నాము. కడుపు కోత ఇంత కడుపు కోత ఉండొద్దు మరి. ఇంత దారుణంగా చంపడం కానీ మరీ దారుణం. పేగులు బయటికి రావడం ఏందండి, పేగులు మొత్తం బయటకు వచ్చింది. కారణం ఏంటంటే మీరు చూడాలి. మీరు నేను చెప్పేది అనుమానం అంటే ఏం లేవండి. ఉంటే కానీ దీంట్లోనే కావాలి, లేకపోతే కానీ బయట వ్యక్తులు ఎవరో చూస్తుండాలి. ఈ బస్ వాళ్ళే చూస్తుండాలి అంతే. గేట్ కింద సప్పు కాగానే వీళ్ళు వచ్చి ఓనర్లు చూస్తుండ్రి. నిన్నెందుకు చూడలేదు? రావడం పోవడము అవునా కదా? రావడం పోవడం ఎందుకు చూడలేదు? ఎప్పుడు నా మనవాడు వస్తే గేట్ తీయగానే అయ్యో ఎందుకు వచ్చిన పద్మ అంటారు. మళ్ళీ తెలిసినారు మా బస్తోళ్ళు వీళ్ళు. ఆడుండ్రు ముందు ఆడకెళ్ళి ఇడికి వచ్చిర్రు. వెళ్ళాను, మీనికి వెళ్ళాను 2 సార్లు. పరిచయం మాట్లాడతాం. మంచోళ్ళు ఒకరి జోలు పోరు, ఒకరితో మాట్లాడారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వస్తారు, ఒకరు తింటారు, పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేస్తారు, పని చేసుకొని మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోతారు. డ్యూటీలో పోకపోతే కడుపు నిండదు. పిల్లలు ఇద్దరు డ్యూటీ పిల్లగానికి పంపిస్తారు, పిల్లని పంపిస్తారు. ఏమి వాళ్ళు డ్యూటీలో పోతారు. చిన్నోడు చిన్న పిల్లగాడు, పాప పెద్దది అంతే. వీళ్ళ నాకు సుమారుగా ఒక 4 సంవత్సరాలు తెలుసండి. ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది వచ్చి వాళ్ళు. మేమైతే 40 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. హైదరాబాద్ కాదండి, కుకుడుపల్లి. మాది ఎర్రగడ్డ. మాది ఎర్రగడ్డ మాది. నా పెళ్ళి అయినాక నా ఈడికి వచ్చేసా అంతే. పాపని ఈ రోజు అంత ఘోరంగా చంపిర్రు అంటే వాడు ఎలాంటి వాడు ఉండొచ్చాడు? వాడికి అమ్మ నాన్న లేరా? పోనీ వానికి అక్కచెల్లెలు లేరా? వాని పిల్లలు లేరా? వానికి అట్ట చేస్తే ఆ బాధ తెలిసిపోతుంది కదా. అలాంటి వాడికి ఏం చేయాలంటే బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అది ఇంకో జోలు పోవద్దు మగోళ్ళు అనేది. అది నేను చెప్పేది. చాలనా చచ్చిపోవాలనుకో. వాళ్ళ అమ్మ చచ్చిపోవాలంటుంది, నేను చచ్చిపోతా అంటుంది. ఏ తల్లని అంటది మరి. తండ్రి అయితే మరీ దారుణము. మాకైతే ఎవరి మీద లేదు నాన్న. ఎందుకు అవని చెప్పాలా? నేను ఉండేది అక్కడ, ఇప్పుడు శివాలయ ఉంటున్నా. మా అమ్మాయి గురించి వస్తుంటా పోతుంటా. మా అమ్మాయి మా అల్లుడు ఎక్కడ పనికి వెళ్తే మా బిడ్డోళ్ళ ఇంటికాడ ఉంటా. అప్పుడు పిల్లల్ని నా అక్కడ వదిలేసిపోతుంది మా అమ్మాయి. అట్లా మా పిల్లగాడు ఈ పిల్లగాడు చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు నా మనవాడు ఇంత ఉంటాడు. ఒకటే క్లాస్ చెప్పకుండా వస్తాడు. మేమంతా దేవుడు ఇడికి వస్తాము. మళ్ళీ దాపెట్టుకుంటాడు. 2 దెబ్బలు కొట్టు తీసుకొని పోతా. అట్ట పరిచయం. కొట్టద్దు ఆంటీ అంటే లేదురా మా బిడ్డ లేదు, మా బిడ్డ మళ్ళీ వచ్చి మొత్తుకుంటుంది అనుక తీసుకోవాలి. వాళ్ళ అమ్మ పిల్లలు కదా ఆడుకుంటారు కదా అంటే లేదమ్మా నా బిడ్డ తెలిసినట్టు ఏం చేస్తున్నావు ఇంటికాడ ఉండి, నీకు ఇంటికాడ అందుకే పెట్టినా నా బిడ్డ నన్ను తిడుతుంది అని తొలకపోయేదాన్ని. అట్లా కానీ వీళ్ళు చాలా మంచోళ్ళమ్మా, చాలా మంచోళ్ళు. ఏమి లేదు, అబద్ధం చెప్పదు ఒకరి మీద. ఏంది వాళ్ళ మీద ఏమి లేదు. పాప అంటే తండ్రికి చాలా పానం. ఆటోలో ఇసిపెట్టి ఆటోలో తొలకొద్దామని అస్సలు ఒప్పుకోపో. ఎందుకన్నా పోతావు అంటే వద్దమ్మా ఇప్పుడు రేపు ఆటో వాళ్ళు కానీ నమ్మొద్దు, నేనే పోయి నా బిడ్డను తొలకొచ్చుకుంటే నేనే ఇసిపెట్టి వస్తా అంటువాడు. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని రాశారు. అంటే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ లోపలికి వెళ్ళడానికి లేదన్నారు. కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఏమంటారు మీరు? అదే కదా, అదే పెట్టలేదు ఎందుకు అది ఓనర్ వరకు అడగాలి. కావునా కదా పెట్టింటే తెలిసేది కదా. ఒక పని నిలబడేది కదా, తెలిసిపోయేది మరి.
సో మరి ఇక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఇక్కడ ఆడే లేవండి. అక్కడ నుంచి ఉండే మా ఏరియా అవును కమ్యూనిటీ ఇప్పుడు కమిటీ ఉండదా, అవును కమిటీ అంటే కాలనీకి కాలనీకి వాళ్ళు ఉండాలి, వాళ్ళు పెట్టుకుని పెట్టుకోవాలి. వివేకనగర్ చూడండి ఇప్పుడు అక్కడ ప్రతి ఇంటికి ఉంటుంది. గల్లీకి ఉన్నాయి, 10 బిల్డింగ్ ఉంటుంది. గల్లీకి పెట్టేశారు మొత్తం. మొత్తం ఒక గల్లీకి 5 కెమెరాలు 10 కెమెరాలు పెట్టారు అటు వివేకనగర్ లో. కాదమ్మా ఇప్పుడు ఒక నిమిషం, మరి ఇప్పుడు నిజంగానే అటువంటి వ్యక్తిని నిజంగానే మరి ఈరోజు మరి ఇంత దారుణంగా చంపినటువంటి వ్యక్తిని ఏ విధంగా మరి అంటే మీరైతే ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే మనం కనబడతా కానీ బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద ఊరేసిస్తా, లేకపోతే పొడిచి పడేస్తా. అంతే అంతే. అలాంటి పిల్లలు మాకు ఉన్నారు, మేము కానీ కన్నాం. ఏమి ఇలాంటి అన్యాయం మటుకు ఏడ జుల్లే ఇంతవరకు. ఇంట్లో ఉన్న పిల్లలకే సేఫ్టీ లేదు, మరి బయట పిల్లలకి ఎలా? యాడ సేఫ్టీ ఉంది చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మేము అంటూ ఇంట్లో ఉండలేము కదా, ఇంటి కిరాయిలు కట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి కదా, కరెంటు బిల్లు సంపాదించుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, కడుపుకి నింపుకోవాలా. పోతాం, వాళ్ళు స్కూల్ పోసి వచ్చి పిల్లలు ఇంటికాడ అనుకుంటాము, ఇటు చేస్తే ఎవరు కలగంటారు? ఇప్పుడు ఎంత బాధ వాళ్ళకి. ఇప్పుడు అంత మరి కడుపు కోత. నా కొడుకు అట్ట చంపిరు ఎర్రగడ్డల. అవును, ఇప్పుడు 2018 10వ నెల 10వ తారీఖు ఇట్లా ఫ్రెండ్షిప్ బాగా తాగిపించి ఎన్నికలో కొట్టి రేపటంలో మన పెట్టిర్రు. కొడుకును కోల్పోయాను. మనకు పెళ్ళి 7 నెలల కడుతుంది పెళ్ళాం. ఇప్పుడు నా మనవరాలు చూసుకోవాలి. నాయక నేను ఏం కష్టం చేసుకోవాలి నేను మరి. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు మరి. వీళ్ళకి వచ్చిన కష్టం మీకు వచ్చిన కష్టం చాలా అంటే చాలా. అందుకే ఇలాంటి వాళ్ళు ఉండొద్దు. ఫ్రెండ్షిప్ ప్రభుత్వం మరి ఏంటి ఏం చేయలేదు ప్రభుత్వం. ఇక వీళ్ళకేం చేయలేదు, ఇక్కడ నాకేం చేయలేదు. మేము గాలి కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం అంతే. ఈ చట్టాలు గిట్టాలన్నీ వేస్ట్. ఎందుకు ఉపయోగపడము? అసలు ఈసారి ఓట్లు అనేది ఎవరికి వేయము. ఎవడు లేడు. ఎవడేం మాకేం చేయలేదు. అవి ఏంది, నెలకు 6 కిలోలు బియ్యము. ఒక మనిషి నెలకు ఒక 6 కిలోలు బియ్యం తింటుందా చెప్పండి? నెలంతా 6 కిలోలు బియ్యం తింటుందా? ఎందుకు 6 కిలోలు యాడ్ సరిపోతాయి? ఒక నెలంతా ఒక మనిషికి 6 కిలోలు అంటే యాడ్ సరిపోతాయి? బుద్ధి ఉందా మనకేమన్నా? అదే కదా, బుద్ధి తక్కువ గెలిపించాం. ఈసారి ఎవరిని గెలిపాం? ఎవరు లేడు. ఈసారి ఎవరు రాడు. మాకు ఇల్లు ఇవ్వాలి, మాకేమన్నా రేజు రొడ్డి 2500 ఇస్తాను, అవి రాలేవు ఇంతవరకు. పింఛను మా ఆయనకు కాలు ఇరిగింది, ఆయన ఇంటనే ఉంటాడు, ఆయనకు పింఛను వస్తలేదు ఇంతవరకు. ఏంది రకరకాల బాధలు. ఇప్పుడు వాళ్ళతో అప్పు చేయాలా, అప్పు తీర్పడానికి కష్టం చేయాలా, అప్పు తీర్పేసి ఇంకొక అప్పు చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇంటికిరా కట్టుకోవాలా, తిన్నిక చూసుకోవాలా. ఆంటీ అని పిలిచేది పాపం. చాలా బాధన అస్సలు చెప్పలేకపోతున్నాం. నిన్న నుంచి మేము ఏనున్నాం, రాత్రి పోయినా. రాత్రి పోయి మళ్ళీ మా ఆయన వంటగింట చేసి మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చారు. ఉన్నారు, మీరు ఉన్నారు. అట్ట పోతారు ఏం? మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను ఇప్పుడు వచ్చా.